ఫిల్మ్ ఇండస్ట్రీ సముద్రం లాంటిది. ఎక్కడికెక్కడి నుంచో కొత్త నీరు అందులో కలుస్తూ ఉంటుంది. అంతేకాదు బంధుత్వాలు, స్నేహాలు కూడా కలుస్తూ ఉంటాయి. కానీ ఎవరికి ఎవరు ఏమవుతారు అనేది సందర్భం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఈ క్రమంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, అలనాటి సీనియర్ తార రమాప్రభ మధ్య బంధుత్వం గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో వందల మంది తారలు ఉన్నారు. అందులో జూనియర్ ఆర్టిస్ట్ నుంచి పాన్ ఇండియా స్టార్స్ వరకు ఎందరో పనిచేస్తున్నారు. అయితే వీరిలో కొంతమంది బంధుత్వాలు, స్నేహాలు కలిగి ఉన్నారు. కొన్ని మాత్రం బయటకు కనిపిస్తూ ఉంటాయి. కానీ కొంతమంది మధ్య దగ్గరి బంధుత్వం ఉన్నా అవి సందర్భం వచ్చినప్పుడు మాత్రమే బయటకు వస్తూ ఉంటాయి. అలాంటి బంధుత్వం కలిగిన స్టార్స్లో రాజేంద్ర ప్రసాద్, రమాప్రభ ఉన్నారు. వీరు చాలా దగ్గరి బంధువులు అని మీకు తెలుసా? రమాప్రభ సీనియర్ తార. దాదాపు 3 తరాల స్టార్స్తో కలిసి నటించింది. ఇప్పటికీ టైం ఉన్నప్పుడు పాత్రలు చేస్తూనే ఉన్నారు రమాప్రభ. ఎప్పుడూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలో స్టార్ లేడీ కమీడియన్గా ఇండస్ట్రీని ఊపిన రమాప్రభ ఆ తర్వాత డౌన్ఫాల్ని చూశారు. శరత్ బాబుతో పెళ్లి, విడాకులు తన జీవితాన్ని మార్చేశాయి. తన ఆస్తి శరత్ బాబు కాజేశారంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు రమాప్రభ. ఇక ఇండస్ట్రీకి కూడా దూరంగా మదనపల్లిలో తన తమ్ముడి కుటుంబంతో పాటు ఉంటోంది. ఏదైనా పని ఉంటే హైదరాబాద్లో అడుగు పెడుతుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ గురించి చెప్పక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసి సెకండ్ హీరోగా, ఆ తర్వాత హీరోగా, కామెడీ హీరోగా స్టార్డమ్ చూసిన ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ని అదరగొడుతున్నారు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు నటకిరీటి. అప్పుడప్పుడు కాస్త వివాదాస్పదం కూడా అవుతూ ఉంటారు. ఇక ఈ క్రమంలో ఈ ఇద్దరు తారలకు మధ్య బంధుత్వం గురించి చాలామందికి తెలియదు. రాజేంద్ర ప్రసాద్, రమాప్రభ మధ్య చాలా దగ్గర బంధుత్వం ఉంది. రాజేంద్ర ప్రసాద్కు రమాప్రభ పిల్లనిచ్చిన అత్త. తన కూతురిని రమాప్రభ రాజేంద్ర ప్రసాద్కి ఇచ్చారు. పిల్లలే లేని రమాప్రభకు రాజేంద్ర ప్రసాద్ అల్లుడెలా అయ్యాడు? రమాప్రభ ఒంటరి జీవితం గడపటంతో ఆమె తన చెల్లెలి కూతుర్ని దత్తత తీసుకుని పెంచి పెళ్లి చేశారు. ఇండస్ట్రీలో తనకు బాగా నచ్చి మెచ్చిన మంచి అల్లుడు కావాలి అనుకున్న రమాప్రభ రాజేంద్ర ప్రసాద్కు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారు. ఈ రకంగా రమాప్రభ, రాజేంద్ర ప్రసాద్ అత్త అల్లుళ్ళయ్యారు. ఈ మధ్యనే రాజేంద్ర ప్రసాద్ కూతురు గుండెపోటుతో మరణించింది. ఆయన జీవితంలో ఇది అతిపెద్ద విషాదంగా చెప్పొచ్చు. ఇక అప్పుడప్పుడు తన ఫ్యామిలీతో మదనపల్లి వెళ్ళి అత్తగారింట్లో హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్. ఆ వీడియోలు కూడా రమాప్రభ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు.